శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. సింహరాశి వారికి ఈ 2026 జనవరి నుండి డిసెంబర్ దాకా ఎలా ఉండబోతుంది అంటే చాలా మంచి ఫలితాలు యోగవంతముగా మీకు అనుకూలవంతముగా ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను. మనకు ఉగాది ప్రామాణికము కదా. ఈ కొత్త సంవత్సరము అనేటువంటి భావన ఏమిటి అంటే ముందు కొన్ని చెప్పాలి కదా, ఎలా ఉంది జనవరి రాగానే అనేటువంటి ఆలోచనలతో తెలపండి అని అందరూ అడుగుతూ ఉండేటువంటి దాని వలన చేయడం జరుగుతూ ఉన్నది. అందువలన యోగవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి సింహరాశి వారికి. స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో అన్నీ చక్కబెట్టుకుంటారు. ఎటువంటి ఇబ్బందులు అనేటువంటివి లేకుండా చూసుకుంటారు. మీరు శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది, శ్రమకు తగినటువంటి ఫలితము కూడా మీకు అందుతుంది. ఎక్కడికి పోయినా మీ పనులు దిగ్విజయముగా జరుగుతాయిగాక. మీరు అనుకొని వెళ్ళేటువంటి విధానముతో అనుమానముగా అవుతుందో కాదో అనే అభిప్రాయంతో వెళ్ళినా మేలే జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయితే కొన్ని విషయాలలో మాత్రము కొంచెం దగ్గరి వరకు వచ్చి తప్పిపోయేటప్పటికీ అరే ఇది ఆగిపోయిందే, ఈ పని జరుగుంటే బాగుండును నాకు అనేటువంటి ఆందోళన అనేటువంటిది మీకు ఉంటుంది. అయితే అది కూడా ఎక్కడా పోదు. మీరు అనుకున్నదే తరువాయి మళ్ళీ దానికి సంబంధించినటువంటిది మీరు పొందుతారుగాక. ఇక్కడ కేతువు ఉండేటువంటి దాని వలన కేతువు మోక్షదాయకుడు కాబట్టి గతములో పడినటువంటి శ్రమకు కావాల్సినటువంటి ఫలితాన్ని అంతా కూడా ఈ సంవత్సరము మీకు ఇవ్వబోతున్నాడు. భూముల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానము ఉన్నది. భూ క్రయ విక్రయాలలో మంచి లాభాలు సాధిస్తారు. మీరు ఎప్పటి నుంచో పెండింగులో ఉండేటువంటివి అవన్నీ కూడా క్లియర్ చేసుకుని అబ్బా నేను ప్రశాంతత అయిపోయినాను అనేటువంటి భావనతో ముందుకు అడుగు వేస్తారు. పై అధికారులతో ప్రశంసలు అందుకుంటారు. మీకు జీతాలకు డబ్బులు పెరుగుతాయి. ఉన్నతమైనటువంటి చోటికి మీకు ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. ఉన్నట్టుండి నివాస స్థానము మార్పు కానీ లేదా నూతన గృహప్రవేశాలు చేసుకునేటువంటి విధముగా నిర్ణయాలు తీసుకోవటం కానీ ఉంటుందిగాక. కొంతమంది వెనక ముందు పుట్టినటువంటి వాళ్ళు మిమ్మల్ని కాస్త తప్పుగా అనుకున్నా మళ్ళీ మిమ్మల్ని సమన్వయము చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు. మీరే కావాలి అనుకుని మీ దగ్గరికి వస్తారుగాక తప్పకుండా. దానికి తగిన నిర్ణయం తీసుకొని మీరు కూడా సరే అనుకునేటువంటి విధముగా ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. మీ సంతానము వలన మీకు కీర్తి ప్రతిష్టలు గొప్పతనము అనేటువంటివి వస్తాయిగాక. కొంతమంది నరదృష్టి అనేటువంటిది మీ మీద ఉండినను మీకు ఎటువంటిది పని చేయకుండా మేలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మీరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది ఇక్కడ ప్రామాణికం అవుతుంది కాబట్టి దాన్ని చూసుకోండి జాగ్రత్తగా. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి. అంతేకాకుండా కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నం చేయవచ్చును. ఎప్పటి నుంచో అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు ఈ సంవత్సరం ఉపశమనం అనేటువంటిది ఏర్పడుతుంది, మేలు జరుగుతుంది గాక. దూర ప్రయాణాల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నది. చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉండినప్పటికీ కూడా మీకు యోగదాయకముగానే ఉన్నది కాబట్టి మేలే జరుగుతుంది గాక. రుణాలు అనేటువంటివి బాగా తీర్చేసుకుంటారు. ఎక్కడ రుణము లేకుండా చేసుకోవాలని ఎవరికి రుణం ఉండరాదు అనేటువంటి బాధతో అందరికీ డబ్బులు ఇచ్చేసి తీర్చుకుంటారు గాక. అనూహ్యముగా కొన్ని వస్తువులు బంగారు ఆభరణాలు కానీ పొలాలు కానీ ఇళ్ళు కానీ ఇలాంటివి కొనడం అనేది జరుగుతుంది. అలాగే లోను శాంక్షన్ కావటం లాంటివి కూడా జరుగుతాయి. ఎవరినో నమ్ముకోవడం కంటే శారీరకమైనటువంటి శ్రమ నమ్ముకోవాలి అనేటువంటి విధానముతో మీ పనులు మీరే చేసుకుని చక్కదిద్దుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నము చేస్తారు. రైతులలో రైతాంగములో ఈ రాశి వాళ్ళు ఉండేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది. అలాగే వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా గొప్పగా లాభాలు వస్తాయని చెప్పలేము కానీ లాభాలతో అయితే ఉంటారు గాక, మేలే జరుగుతుంది గాక, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు
ఖచ్చితముగా ఆచితూచి అడుగు వేయండి, మేలు జరుగుతుంది. ఒక మంచి ఉన్నతమైనటువంటి పదవి అనేటువంటిది మీకు రాబోతూ ఉంది అని చెప్పవచ్చును. సూర్యప్రభ వలె ఒక వెలుగు వెలుగుతారు మీరు అనేటువంటిది కూడా తెలుస్తూ ఉన్నది. అనారోగ్యము అనేటువంటి మాట రాకుండా సమయానికి భోజనము చేసి సమయానికి నిద్ర అనేటువంటివి రెండూ పాటిస్తే మీకు చాలా యోగదాయకముగా ఉంటుంది. ఇక విద్యార్థులు చాలా శ్రద్ధగా చదువుకోవాలి. అప్పుడే మీరు మెడల్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఉత్తీర్ణులై సాధించగలుగుతారు గాక. సినిమా కళాకారులకు, సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా యోగదాయకముగా ఉన్నది, అత్యంత ఆనుకూల్యతగా ఉన్నది. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకములో లగ్నం ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది ఇక్కడ ప్రామాణికమవుతూ ఉన్నది. అందువలన దానిని చూసుకొని ముందుకు వెళితే మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర మీరు చూపించుకొని ముందుకు వెళ్ళవచ్చును. తప్పకుండా మీకు విజయము లభించి తీరుతుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చునుగాక. ఇక కోర్టు పరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటికి ఒక కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. భూ క్రయ విక్రయాలలో మంచి లాభాలు అనేటువంటివి సాధించుకుంటారు. అలాగే పిత్రార్జితానికి సంబంధించినటువంటి విషయాల్లో ఒక కీలకముగా మారి కొంత మీకు ధనము రాబోతుంది అని సంతోషిస్తారు గాక. ఇది ఈ రాశి వాళ్లకు ఈ సంవత్సరము ఉండేటువంటిది. దీనికి అనుకూలముగా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకొని ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకుంటారు అని తెలియజేస్తూ జయోస్తు.